హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రితో సరదాగా. నేను ఈరోజు దమ్ము పులిహోర చేస్తున్నాను. దమ్ పులిహోర ఏంటో అనుకుంటున్నారా? సేమ్ పులిహోరకి వేసిన సామాన్లే వేసుకొని పల్లీలు, పచ్చిమిర్చి, శనగపప్పు, పోపు దినుసులు, అలాగే కొంచెం కరివేపాకు అలా ఇవి వేగిన తర్వాత చింతపండు గుజ్జు అనేది వేసుకుందాం. ఇది కొంచెం దగ్గరికి అయినంత వరకు కొంచెం మరగబెట్టాలన్నమాట. ఈ పులిహోర అనేది నాకు ఎలా తెలుసు అంటే, మా ఊర్లో వినాయకుని అనిపిన తర్వాత ఇలా ప్రసాదం చేసి పెట్టేవారండి. ఇదేదో పులిహోరే కదా అని అనుకున్నాను, కానీ పులిహోర కాదు. మొత్తం ఇలా అనేది మరిగిన తర్వాత మనం అన్నంలో కలుపుతాం కదా, కలపకుండా ఇలా దమ్ము పెట్టడం అనమాట. అలా వంట అతన్ని మా దగ్గర అతను అనమాట తెలుసుకొని ఒకసారి ట్రై చేశాను. అప్పటి నుంచి ఇదంటే నాకు చాలా ఫేవరెట్. ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇలాగే వండుకుంటే చాలా మా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారండి. చూస్తూ ఉండండి. ఇప్పుడే కొంచెం పసుపు వేసుకుందాం. పులిహోర అన్నాం కదా, ఎల్లో కలర్లో రావాలి కదండి, అందుకు కొంచెం పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ మరి కొంచెం వేసుకుందాం. ఇలా దగ్గరికి అయ్యింది కదా, ఇప్పుడు బియ్యం తెచ్చుకొని వేసుకుందాం. ఇలా ఆయిల్ మొత్తం బయటికి తేలిన తర్వాత నేనైతే 2 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఇవన్నీ ఆ పులుపు కారం పట్టినంత వరకు కొంచెం సేపు వేపుకుందాం. మంట మాత్రం తగ్గించండి, తగ్గిస్తే కొంచెం లేట్ అవుతుంది. చూసారా, నేనైతే బియ్యం నానబెట్టలేదు, నానబెట్టకుండా ఇలాగే వండుదాం. మరి కొంచెం సేపు వేపుకొని వాటర్ వేసుకోండి. 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ కదండి, అలా 4 గ్లాసులు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిందండి. ఇలా కలుపుతూ ఉంటే అడుగు పట్టదనమాట. మరొక 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. దమ్ పులిహోర రెడీ అయిపోయింది. ఇదనేది 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. అన్నవన్నీ ఓర్చేసి అలా పులిహోర చేస్తాం. సేమ్ సామాన్లే, ఇలా నోటికి కమ్మగా పుల్ల పుల్లగా టేస్ట్ అయితే బాగుంటుంది. ఈరోజు బ్లాగ్ అయితే ఇదే. సరే, మీరేం చేస్తారు? గాయత్రితో సరదాగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.